IBPS RRB Officer Scale 1 Prelims Mock Test number 15 Quantitative Aptitude Explanation. So question number 41 to 45 quadratic equations లో మనకు ఉండే సింబల్స్ ఏంటి? ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అండ్ దెన్ మైనస్ మైనస్. ప్లస్ టు ప్లస్ చూసారంటే మనకు వచ్చే సింబల్స్ ఏమొస్తాయి? మైనస్ 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 ప్లస్ చూస్తే ప్లస్ ప్లస్, తర్వాత ప్లస్ టు మైనస్ చూస్తే మైనస్ టు ప్లస్, మైనస్ టు మైనస్ చూస్తే ప్లస్ టు మైనస్. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనకి ఈ సింబల్ చూడగానే దానికన్నా ఆపోజిట్ సింబల్ పెట్టుకుంటారు. ప్లస్ చూస్తే మైనస్, మైనస్ చూస్తే ప్లస్, ప్లస్ చూస్తే మైనస్, మైనస్ చూస్తే ప్లస్. ఓకేనా? తర్వాత కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే రెండు సేమ్ సింబల్స్ వస్తాయి. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే ఫస్ట్ మైనస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ది కూడా మైనస్ వస్తుంది. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సో ఫస్ట్ దాంట్లో సో ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి సెకండ్ ది కూడా ప్లస్ వస్తుంది. కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే రెండు ఆపోజిట్ సింబల్స్ రావాలి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ చూడగానే మైనస్ పెట్టారు, ఇక్కడ మైనస్ చూడగానే ఆపోజిట్ సింబల్స్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి సెకండ్ ఏమై ఉంటుంది? ప్లస్ అయి ఉంటుంది. ఇక్కడ మైనస్ చూడగానే ప్లస్ పెడతారు. కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే మన సింబల్స్ ఆపోజిట్ సింబల్స్ ఉండాలి. ఫస్ట్ ఆల్రెడీ ప్లస్ వచ్చింది కాబట్టి సెకండ్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ నెంబర్, సెకండ్ వన్ ఈజ్ స్మాలర్ నెంబర్. ఓకేనా? సో ఎప్పుడైనా ప్లస్ ఉన్నప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు సమ్ చూసుకుంటారు. కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉండేటప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు డిఫరెన్స్ చెక్ చేస్తారు. సో అయితే సో ఫస్ట్ క్వశ్చన్ వరకు చూడండి. ప్లస్ మైనస్ అంటే మన సింబల్స్ ఏంటి? మైనస్ తో రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 12 రావాలి. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత రావాలి? 1 రావాలి. చెప్పండి అలా ఒక రెండు నెంబర్లు 4, ఫస్ట్ పెద్ద నెంబర్ తర్వాత చిన్న నెంబర్. ఆ తర్వాత నెక్స్ట్ మైనస్ టు ప్లస్ అని అంటే ప్లస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 14 రావాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ 9 రావాలి. అలా ఒక రెండు నెంబర్లు చెప్పండి. 7 2s are 14, 7 plus 2 is equals to 9. సో అయితే ఫస్ట్ రిలేషన్ చూడండి, లెస్ దెన్. సెకండ్ రిలేషన్ లెస్ దెన్. థర్డ్ రిలేషన్ లెస్ దెన్. ఫోర్త్ రిలేషన్ గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42లో ఫస్ట్ ఈక్వేషన్ కి సంబంధించి రూట్స్ ఏమొస్తాయి చెప్పండి? మైనస్ తో ప్లస్ తో రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 3 2s are 6 రావాలి. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ 1. ఫస్ట్ ఇది 3 అవుతుంది, తర్వాత ఏమవుతుంది? 2 అవుతుంది. ఇంటూ యాక్చువల్గా ఇక్కడ ఇంటూ 12 చేయాలి, ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి. దానికి బదులుగా నేను ఇక్కడ ఇంటూ ఏం చేస్తాను? 4 చేద్దాం. 3 4s are మైనస్ 12, 2 4s are 8. తర్వాత ఇక్కడ చూడండి, మైనస్ మైనస్ 12 1s are 12. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. చెప్పండి ఒక రెండు నెంబర్లు 4 3s are. ఫస్ట్ రిలేషన్ ఏంటి? లెస్ దెన్. సెకండ్ రిలేషన్ ఏంటి? ఈ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43లో ఈ ఈక్వేషన్ నేను రెడ్యూస్ చేస్తున్నాను. సో రెడ్యూస్ చేసేటప్పుడు సో x is equals to 36 2s are 72x minus 11 divided by 36x. ఫైనల్ గా 36x into x 36x square minus 72x plus 11 is equals to 0. ఇది ఒక ఈక్వేషన్. దీన్ని కూడా సాల్వ్ చేస్తున్నాను. y into 14y square 3y ఇటు తీసుకొస్తే 39y వస్తుంది, అటు వస్తే మైనస్ 39y. తర్వాత 3 9s are 27 plus 27 is equals to 0. ఫస్ట్ దాన్ని రెడ్యూస్ చేసి రాశాను, సెకండ్ దాన్ని రెడ్యూస్ చేసి రాశాను. అయితే ఫస్ట్ దానికి సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి? ఎక్స్ వాల్యూకి ప్లస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 36 into 11 అవ్వాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అవ్వాలి? 72. 36 ని 6 into 11 అని రాస్తున్నాను. 6 11s are 66 plus 6. 66 plus 6 అంటే ఎంత? 72. ఫస్ట్ పెద్ద నెంబర్ రాస్తున్నాను, తర్వాత చిన్న నెంబర్ రాస్తున్నాను. ఇంటూ 14 రాస్తున్నాను. ఇంటూ 14 ఎక్కడి నుంచి వచ్చింది? y square కోషియంట్.
ఆ తర్వాత వై వాల్యూ చూడండి, వై వాల్యూ ప్లస్ ప్లస్ ఏ వస్తుంది. 14 ఇంటూ 27, 14 ప్లస్ 27 ఎంత అవుతుంది? 41 అవుతుంది. సరిపోవట్లేదు. సో ఇక్కడ ఈ 27ని 9 ఇంటూ 3 ఇంటూ 14 అని రాస్తాను. 14ని 7 ఇంటూ 2 అని కూడా రాద్దాం. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఏమైనా వస్తున్నాయేమో. 9 2s are 18, 7 3s are 21 ఇంటూ 18, 21 ప్లస్ 18 సరిపోయింది. కాబట్టి ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకున్నాను. సో 7 3s are 21, 9 2s are ఇంటూ ఏం చేయాలి? 36 చేయాలి. అయితే ఆ రిలేషన్ చూడండి, ఫస్ట్ రిలేషన్ ఏమొస్తుంది? రిలేషను ఏది పెద్దది అవుతుంది? అంటే క్యాన్సిల్ చేసి చెప్పొచ్చు మీరు, ప్రొడక్ట్ చేస్తే చెప్పనక్కర్లేదు. 7తో 7 3s are, 7తో 7 2s are. ఇక్కడ 2 ఇంటూ 66 అంటే 132, 3 ఇంటూ 36 అంటే 108. కాబట్టి రిలేషన్ ఏమవుతుంది? గ్రేటర్ దెన్. తర్వాత ఈ రిలేషన్ ఏమవుతుంది చెప్పండి? 6 14s are, 6 14s are అంటే చాలా తక్కువ ఉంది. 21 ఇంటూ 36 అంటే చాలా ఎక్కువ. ఏమవుతుంది? లెస్ దెన్. ఫైనల్ గా ఆన్సర్ ఏంటి? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఫస్ట్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. రూట్ ఆఫ్ 361 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 19 అవుతుంది. ఓన్లీ పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేయాలి. ప్లస్ 19. వై వాల్యూ కావాలంటే వై స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 1 3, 3 మైనస్ 13 మైనస్ 5 8, 17 మైనస్ 7 అంటే 10. 3తో చూడండి, 3 3s are 9, 3 6s are 18, 3 1s are. ఫైనల్ గా వై వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 19 అవుతుంది. ఫస్ట్ రిలేషన్ ఈక్వల్. సెకండ్ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 లో సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి? ప్లస్ ప్లస్, తర్వాత 3 18s are 54, 27 2s are 54, 27 ప్లస్ 2 29 ఇంటూ ఏం చేయాలి? ఇంటూ 2. తర్వాత ఇక్కడ చూడండి, ప్లస్ ప్లస్ 256s are 112 చెప్పండి. ఒక 2 నెంబర్లు 14 8s are ఇంటూ ఏం చేయాలి? 3 చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 27 2s are 54, 2 2s are 4, 14 3s are 42, 8 3s are. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్. ఒకటి గ్రేటర్ దెన్ లెస్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఒక క్వశ్చన్ తప్ప అన్ని క్వశ్చన్లు రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ వచ్చినట్టున్నాయి కదా. నెక్స్ట్ 46 to 50. సో డిఏ ఇచ్చారు. ఫస్ట్ అయితే డేటా ఒక దగ్గర రాసుకుందాం. డేటా చూడండి, PQRST టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఇన్ జీరోస్ అంటే టెన్స్ లో అది. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫాక్స్ ఇంకేమున్నాయి? క్రొకడైల్స్. సో ఫస్ట్ అయితే చూడండి అది ఎంత ఉందో, 1 2 అంటే అదెంత? 64. సో టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఇచ్చారు అంటే ఫాక్స్ ప్లస్ క్రొకడైల్స్ ఎంత? అది 64 అంటే 640. తర్వాత 680. 680. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఎంత? అది 580. 560. ఆ తర్వాత నెక్స్ట్ 740. 720 అది 740 అయినా మధ్యలో ఉందనా? మరి అప్పుడు 750 కదా అవుతుంది. లైన్కి 2, లైన్కి 2 కాదు కదా, 4 కదా. సరిపోయింది అది. అయితే నెక్స్ట్ చూడండి, 60 మీద ఉన్నట్టుంది అది 600. ఆ తర్వాత లాస్ట్ది ఎంత? ఇందులో సో ఫాక్స్లు పర్సెంటేజ్ వాల్యూ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ దాని ఫాక్స్లు క్యాలిక్యులేట్ చేస్తే క్రొకడైల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఎంత పర్సెంటేజ్ చూడండి? 20%. 680లో 20% అంటే 136. మిగతా 80% వాల్యూ ఎంత అవుతుందో చూడండి, 544. 680లో నుంచి 136 తీసేయండి,
ఫస్ట్ 680లో 100 తీస్తే 580, 580లో 36 ఇస్తే 544. తర్వాత ఇది ఎంత పర్సెంటేజ్ చూడండి, 40% అంటే 4 × 56, 56కి డబుల్ 112, 112కి డబుల్ ఎంత 224. 560లో 200 తీసేస్తే 360, 360లో 24 తీసేస్తే 336. తర్వాత ఇది ఎంత పర్సెంటేజ్ చూడండి, 60%. 6 × 74, 6 × 70 420, 6 4s are 24, 420 + 24 is equals to 444 ఏనా. తర్వాత 740లో నుంచి 444, ఫస్ట్ 440 తీసేయండి, 300, 300లో నుంచి 40 తీసేయండి 296. నెక్స్ట్ ఇది ఎంత పర్సెంటేజ్ చూడండి, 34 ఏనా, 34%. 34% అంటే 34 × 6, 6 × 3, 6 30s are 180, 6 4s are 24, ఎంత అవుతుంది 204. మిగతాది ఎంత చెప్పండి. ఆ తర్వాత లాస్ట్ ఎంత పర్సెంటేజ్, అదెంత పర్సెంటేజ్ చూడండి, 30%. 30% ఆఫ్ 520, 3 × 52, 3 × 50 150, 3 2s are 6, 156. మిగతాది ఎంత అవుతుంది చెప్పండి, 364. ఇది డేటా. ఈ డేటా పైన క్వశ్చన్స్ అడిగారు, చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఎఫ్, యాక్చువల్గా ఎఫ్ లేనట్టుంది కదా మనకి, యానిమల్స్ ఇన్ ఎఫ్ ఈజ్ 11/18th ఆఫ్ 18th కాదు 11/8th ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్రొకడైల్స్ ఇన్ ఆర్. ఆర్లో క్రొకడైల్స్ ఎన్నో చూడండి 296. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఫాక్సెస్ ఇన్ ఎఫ్ టు దట్ ఆఫ్ క్యూ ఈజ్ 9:16. తర్వాత దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్రొకడైల్స్ ఇన్ ఎఫ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే టోటల్ ఎనిమల్స్ ఎన్ని అంటే 8తో, 8 3s are 24, 8 7s are 56. అంటే ఇది ఎంత అవుతుంది చెప్పండి, 407 అనేది టోటల్ యానిమల్స్. ఆ టోటల్ యానిమల్స్ లో నుంచి ఫాక్స్ తీస్తే వచ్చేవే మిగతావి క్రొకడైల్స్. ఫస్ట్ అయితే ఫాక్స్ ఎన్నో చూద్దాం. ఇక్కడ ఎఫ్ లోని అలాగే క్యూలోని ఫాక్స్ రేషియో ఇచ్చారు. క్యూలో ఫాక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, క్యూలో ఫాక్స్ ఎన్ని ఉన్నాయి, 16 parts వాల్యూ 224 అయితే 1 part వాల్యూ ఎంత, 16 1s are 16, 16 4s are 64. మరి ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి మనం, 9 parts. 9 × 14, 9 × 14 అంటే ఎంత, 407 లో నుంచి 126 తీస్తే మిగతా ఏంటి, 7 - 6 1, 10 - 2 8 అండ్ 3 - 1 అంటే 2, 281. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా. ఫస్ట్ మొత్తం టోటల్ యానిమల్స్ ఎన్ని అని అంటే 407, అందులో నుంచి మనం ఫాక్స్ తీస్తే మిగతావి ఏమవుతాయి, క్రొకడైల్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫాక్సెస్ ఇన్ పి. పిలో ఫాక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 136. క్రొకడైల్స్ ఇన్ టీ, టీలో క్రొకడైల్స్ ఎన్ని ఉన్నాయి 364. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా, 4తో 4 3s are 12, 4 4s are 16, 4 9s are 4 1s are 34:91. Option A. Question number 48. If number of elephants in S is 25% more than the number of foxes in Q. అయితే S లో ఏమన్నారు, ఎలిఫెంట్స్ కోసం మాట్లాడుతున్నారు. అయితే Q లో ఫాక్స్ ఎన్ని ఉన్నాయో చూడండి 224 ఉన్నాయి. ఆ 224 కన్నా ఎంత ఎక్కువ అన్నారు, 25% అంటే 1/4 పార్ట్. 224 ఆఫ్ 112, 112 ఆఫ్ 56, 56 ఎక్కువ అన్నారు. మొత్తం కలిపితే 56 224 కి యాడ్ చేసి ఎంత, 280 ఎలిఫెంట్స్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలిఫెంట్స్ ఇన్ ఎస్, నెంబర్ ఆఫ్ క్రొకడైల్స్ ఇన్ పి. క్రొకడైల్స్ ఇన్ పి ఎంత 544. సో 4 యూనిట్స్ ప్లేస్ లో 4 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కదా. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి 264. Next question number 49. Question number 49 లో, if the ratio of number of mugger crocodiles to saltwater crocodiles in
P is 5:3. Find the mugger crocodiles is what percentage more or less than the total number of animals in S. ఎస్ కోసం మాట్లాడుతున్నా. ఫస్ట్ అయితే ఈ క్రొకడైల్స్ పీలో ఎంతో చూద్దాం. పీలో మొత్తం ఎన్ని ఉన్నాయి క్రొకడైల్స్? 544 ఉన్నాయి. దాన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 8 పార్ట్స్ చేసి అందులో మగ్గర్ క్రొకడైల్స్ అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 8 తో 8 6 ఆర్ 48, 8 8 ఆర్ 64. 68 into 5 అంటే 340. ఎస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఎంత చూడండి. ఎస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఎంత? 600 కి 340 ఎంత తక్కువ? 260 తక్కువ. అయితే మనం 100 కి చెప్పాలి. 100 కి చెప్పాలంటే 260/600 into 100%. We can cancel these 2 zeros. 6 తో 6 4s are 24, 20 అంటే 6 3s are 43 తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఈ ఒకటే ఉంది కాబట్టి 43 1/3% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ foxes in QSR. QSR అంటే 3 ఫాక్స్లు అడుగుతున్నారు. ఎంత అవుతున్నాయి చూడండి. 3 కలిపితే 4 3s are 12, 1 carry 7, తర్వాత 6 plus 2 divided by 3. సో divided by 3 అంటే 3 తో 3 2s are 6, 27 అంటే 3 9s are 290 2/3. ఎక్కడైనా ఉందా? సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. 51 లో మనకి ఏమి ఇచ్చారు? కేస్ రెడ్డి ఇచ్చారు. ఈచ్ ఆఫ్ ది 3 sellers అభి, భూషణ్ అండ్ దివ్య sold 2 types of caps, that is snapback and baseball. ముగ్గురు ఉన్నారు. ఎవరు? అభి ఒకరు, తర్వాత భూషణ్ ఒకరు, దివ్య ఒకరు. 3 persons ఉన్నారు. అందులో మనకి 2 types of caps ఉన్నాయి అన్నారు. ఎస్ ఒకటి అనుకున్నాను, స్నాప్ బ్యాక్, తర్వాత బేస్బాల్ ని బి అనుకున్నాను. టోటల్ ఇక్కడ రాసుకున్నాను, అక్కడ రాసుకున్నా. ఇది టోటల్, అలాగే ఇక్కడ కూడా టోటల్ రాసుకున్నా. సో అయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాప్స్ సోల్డ్ బై అభి. టోటల్ ఎంత అన్నారు? 130. ఇది టోటల్. తర్వాత నెంబర్ ఆఫ్ స్నాప్ బ్యాక్ క్యాప్స్ సోల్డ్ బై దివ్య ఈ 60 లెస్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాప్స్ సోల్డ్ బై అభి. ఈ 130 కన్నా 60 లెస్ అంటే దివ్య యొక్క స్నాప్ బ్యాక్ ఎంత అవుతుంది? 70 అవుతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ స్నాప్ బ్యాక్ క్యాప్ సోల్డ్ బై దివ్య ఈస్ 70% ఆఫ్ ది బేస్బాల్ క్యాప్ సోల్డ్ బై భూషణ్. అయితే దీంట్లో 70% వాల్యూ 70 అయితే 100% వాల్యూ ఎంత? 100. ఓకేనా? తర్వాత నెంబర్ ఆఫ్ బేస్ క్యాప్ సోల్డ్ బై అభి అండ్ దివ్య. అభి బేస్బాల్ ఎంత? పియా? ఓకే, ఇది పి. తర్వాత ఇది ఆరా. తర్వాత రెస్పెక్టివ్లీ వైల్ భూషణ్ సోల్డ్ క్యూ. భూషణ్ ఎంత అంటే క్యూ స్నాప్ బ్యాక్ క్యాప్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్నాప్ బ్యాక్ క్యాప్ సోల్డ్ బై ఆల్ 3 sellers టుగెదర్. ఇది మొత్తం కలిపి ఎంత అన్నారు? 210 అన్నారు. తర్వాత P/Q రేషియో ఇచ్చారు. 8:9 అన్నారు. R = Q - 30 అన్నారు. అయితే మనం ఒక ఈక్వేషన్ రాద్దాం. ఎలా రాద్దాం అని అంటే ఇటు నుంచి రాస్తే ఒక ఈక్వేషన్ ఉంది కదా చూడండి. ఎలా అని అంటే దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇది మనకు తెలియదు కదా. ఎక్స్ అనుకోండి. ఎక్స్ ప్లస్ క్యూ ప్లస్ 70 = ఏమని రాయొచ్చు? 210. అలాగే అటువైపు ఎక్స్ ప్లస్ పి = ఏమని రాయొచ్చు? 130. మైనస్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్. పి మైనస్ క్యూ = 210 లో నుంచి 130 తీయండి. 210 లో నుంచి 130 తీస్తే 80 లో నుంచి 70 తీస్తే ఆ 70 ఇటు వస్తే మైనసే కదా. ఫైనల్ గా పి మైనస్ క్యూ వాల్యూ ఎంత అయింది? ఆ పీకి క్యూకి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్ వాల్యూ ఎంత? 8 పార్ట్స్ వాల్యూ ఎంత? పి వాల్యూ 8 పార్ట్స్ వాల్యూ 80, క్యూ వాల్యూ 9 పార్ట్స్ వాల్యూ 90. ఇది 80 అయితే 130లో ఇది 80 అయితే ఇది ఏమవుతుంది? 50 అవుతుంది. ఓకేనా? ఆర్ వాల్యూ కావాలంటే R = Q - 30. 90 - 30 60. సో ఇది 190 అవుతుంది, ఇది 130 అవుతుంది. సో ఇది ఎంత అంటే 240 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే 450 అవుతుంది. సో మొత్తం మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ స్నాప్ బ్యాక్ క్యాప్ సోల్డ్ బై భూషణ్. భూషణ్లో ఎస్ ఎంత?
90 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. నెంబర్ ఆఫ్ బేస్బాల్ క్యాప్స్ సోల్డ్ బై దివ్య ఎంత 60 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బేస్బాల్ క్యాప్స్ సోల్డ్ బై అభి? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బేస్బాల్ క్యాప్స్ సోల్డ్ బై అభి? అభి చూడండి ఎంత బేస్బాల్ ఎంత అంటే 80. సో ఇది 3/4 అని రాయొచ్చు కదా. 3/4 అంటే ఎంత పర్సెంటేజ్? 75% ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బేస్బాల్ క్యాప్ సోల్డ్ బై ఆల్ ద గివెన్ 3 sellers. 240 ఆల్రెడీ అక్కడ చేసాం చూడండి మనం. 240 ఈ రో మొత్తం కలిపి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బేస్బాల్ క్యాప్ సోల్డ్ బై అభి అండ్ నెంబర్ ఆఫ్ స్నాప్ క్యాప్ సోల్డ్ బై హిమ్? ఏమన్నారు డిఫరెన్స్ అడిగారు దేనికి? బేస్బాల్ అభి, స్నాప్ బ్యాక్ ఎవరిది? అది అతనిదేనా? ఎంత డిఫరెన్స్ చూడండి. 80 - 50 ఉందా? ఇప్పుడు ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. క్వశ్చన్ నెంబర్ 55 నుంచి మిస్లీనియస్ క్వశ్చన్స్. An alloy A contains 40% సిల్వర్. 40% సిల్వర్. అక్కడ మనకు ఉన్నది ఏంటంటే సిల్వర్కి ఫైనల్గా సిల్వర్కి దేనికి రేషియో అడిగారు? గోల్డ్కి. ఓకేనా? అయితే ఇక్కడ 33 grams ఏమంటున్నారు? 40% ఏంటి? మరి మిగతా 60% ఏమవుతుంది? గోల్డ్ ఎంత అన్నారు? 33 అన్నారు. అయితే దీని నుంచి 3తో 3 2s 3 11s 20% వాల్యూ 11 అయితే 40% వాల్యూ ఎంత? ఆ 22 దేని రిప్రజెంట్ చేస్తుంది? సిల్వర్ని. తర్వాత ఎల్లాయ్ జేలో ఈ ఎల్లాయ్ దేనికోసం అంటే కే కోసం. తర్వాత జే అనే ఎల్లాయ్లో 55% ఆఫ్ ది గోల్డ్, మిగతా 63 grams ఏంటి? సిల్వర్. 55% గోల్డ్ అంటే మిగతా 45% ఏంటి? సిల్వర్. అదెంత? 63. 9తో 9 5s 9తో 9 7s 5% వాల్యూ 7 అయితే 5% వాల్యూ 7 అయితే మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి? 55. 11తో 11 7s 77. ఇది ఎంత అవుతుంది? 77 అవుతుంది. ఈ రెండు కలిపినట్లయితే ఎంత? అది 80. ఆ రెండు కలిపినట్లయితే 110. 5తో 5 17s 5 22s 17:22 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. The simple interest obtained on a principal of rupees 1,60,000 after 4 years at the R rate of 1,60,000 కదా 16,000. Rate of interest is 3,600 more than simple interest obtained on a principal of 20,000 after 2 years at the same rate of interest. Find the R. ఫస్ట్ అయితే 16,000 పైన ఎన్ని ఇయర్స్ అన్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R% అనుకుందాం. ఈ ఇంట్రెస్ట్ అనేది 20,000 మీద ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ఎంత ఎక్కువ అన్నారు? ఇది ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ దీనికన్నా 3,600 ఎక్కువ. అంటే పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. ఫైనల్గా చూడండి ఇక్కడ ఏమొస్తుందో. ఇంకా క్యాన్సిల్ చేద్దామా? 2 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 4తో 4 హౌ మెనీ టైమ్స్? 9 క్యాన్సిల్. ఇక్కడ ఇంకా ఏం మిగిలింది? 160 R మిగిలింది. అక్కడేం మిగిలింది? 2 zeros మిగిలాయి అంటే 100 R మిగిలింది. ఇటువైపు ఏం మిగిలింది? 900 మిగిలింది. 0 0 0 క్యాన్సిల్. 16 - 10 అంటే 6R. 6R ఈజ్ ఈక్వల్స్ టు 90. R వాల్యూ ఎంత? 15. సో ఆన్సర్ ఏమవుతుంది? 15% అవుతుంది. ఓకేనా? అర్థమైంది అందరికీ? ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే 16,000 పైన 4 yearsకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో 64,000 పైన 1 yearకి అంతే ఇంట్రెస్ట్ వస్తుందా? అలాగే 20,000 పైన 2 yearsకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో 40,000 పైన 1 yearకి అంతే ఇంట్రెస్ట్ వస్తుందా? ఓకేనా? అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? అండి 24,000. ఈ 24,000లో 3,600 అనేది ఎంత పర్సెంటేజ్? 10% అంటే 2,400, 15% అంటే 3,600.
3600 ఆ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ అనేది ఈ డిఫరెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ లో ఎంత పర్సెంటేజ్ అలా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ అయితే అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 లో యావరేజ్ ఏజ్ ఆఫ్ ది క్లాస్ ఇస్ 45 years and average age of boys and girls is 48 years and 40 years respectively. Total students in the class is 72. Then find the girls in the class. ఫస్ట్ అయితే యావరేజ్ ఏజ్ ఆఫ్ ది క్లాస్ 45, అందులో బాయ్స్ ఎంత, బాయ్స్ ది 48, గర్ల్స్ ఎంత 40. అలిగేషన్ రూల్ అప్లై చేస్తే 40 - 45, 5:45 - 48 ఎంత, టోటల్ 72 ఎన్ని పార్ట్స్ చేయాలి, అందులో ఎన్ని పార్ట్స్ కావాలి గర్ల్స్, 8 9s are 9 3s are 27, ఆప్షన్ బి. ఓకేనా, అలిగేషన్ రూల్ అప్లై చేస్తాం. Next question number 58. A alone can do a piece of work in 42 days. B alone can do the same work in 63 days. The efficiency of the C is 20% more than the sum of the efficiencies of A and B. Then find the time taken by C to complete the 70% of the work. First, A can do work in how many days? 42. B can do the same work in 63 days. రెండిటికి LCM ఎంత, రెండిటికి LCM ఎంత, A ఎఫిషియన్సీ ఎంత, B ఎఫిషియన్సీ ఎంత, ఇద్దరిది కలిపి ఎంత, A మీది కలిపి, అంతకన్నా C ఎంత పర్సెంటేజ్ ఎక్కువ, 5 కన్నా C ఎంత పర్సెంటేజ్ ఎక్కువ, 20% ఆఫ్ 5, 20% ఆఫ్ 5, 1 ఎక్కువ, 5లో 20% అంటే ఎంత, 1 ఎక్కువ, కాబట్టి C ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 6 అవుతుంది. C కి ఎంత టైం పడుతుంది అంటే 126 డివైడెడ్ బై 6, 70% ఆఫ్ ది వర్క్ అన్నారు కాబట్టి పట్టే టైంలో 7/10 పార్ట్. 6 తో 6 21s are 7 1s are 7 7 2s are 14 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 14.7 days. ఓకేనా, C ఎఫిషియన్సీ ఎంత అంటే A ప్లస్ B కన్నా 20% ఎక్కువ, 20% అంటే 1 పార్ట్ ఎక్కువ, 5 + 1 6 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. P and Q started a business by investing rupees 4600 and 5200 respectively. After 4 months, R joined the business by investing rupees 5600. If the annual profit earned by them together is rupees 5278, find the annual profit share of Q. First, Q invested 4600 for how many months? ప్రాఫిట్ యాన్యువల్ ప్రాఫిట్ కదా ఇచ్చారు, మధ్యలో చేంజ్ ఏమైనా ఉందా, లేదు, 12 months. Q invested 5200 for how many months? C invested 5600 for how many months? ఎందుకని 4 months తర్వాత బిజినెస్ లో జాయిన్ అయ్యాడు కాబట్టి. 4 తో 4 2s are 4 3s are 4 3s are, తర్వాత 23 times 26 times 28 times. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందా, లేదు. 23 3s are 26 3s are 26 3s are 2 into 28 56. ఆ మూడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, క్యాన్సిల్ అవ్వట్లేదు. టోటల్ 5 to 7 8 ఎన్ని పార్ట్స్ చేయాలి, 5 to 7 8 ఎన్ని పార్ట్స్ చేయాలి, 56 plus 78, 80 plus 54, that is 134, 134 plus 69, 130 plus 60 190, 190 plus 4 plus 9 203, 203, 69 plus 78 plus 56, ఆ మూడు కలిపినట్లయితే ఎంత, 203. అందులో మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, ఎవరి ప్రాఫిట్ అడుగుతున్నారు, క్యూ ప్రాఫిట్ అంటే ఎన్ని పార్ట్స్, 78. సో అయితే ఖచ్చితంగా 3 6s are 18, 6 8s are 48, యూనిట్ ప్లేస్ ఎంత రావాలి, 8 రావాలి. ఆప్షన్ అన్ని 8 వచ్చే ఉన్నాయి. సో 8 వచ్చే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. సో 203తో చూడండి, 203 2 times 406, 406 అని అంటే ఇంకెంత ఉండిపోయింది, 121 ఉండిపోయింది. 1218 అంటే 203 how many times, 6 times. ఓకేనా, 26 into 78. సో 26 into 8, 8 to 20s are 160, 8 6 are 48, 160 plus 48 208, 8 to 20 carry, 26 into 7, 27s are 140, 7 6 are 42, 40 plus 140, 182 plus 20, 182 plus 20 202. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి.
2028. యూనిట్ ప్లస్ యూస్ చేసి చేద్దామనంటే సో మనకి ఆప్షన్స్ అన్నిట్లో యూనిట్ ప్లస్ సేమ్ ఉంది కాబట్టి చేయలేకపోయాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఇన్కమ్ ఆఫ్ రాజు ఈస్ 20,000, out of which he saves 25% if his expenditures increases by rupees 3,000 while the income remains the same. Then find the ratio of his new expenditure and new saving. ఈ 20,000 లో 25% సేవ్ చేస్తున్నాడు అంటే 25% అంటే ఎంత? 1/4 పార్టే కదా. 1/4 పార్ట్ అంటే ఎంత? మరి 5,000 సేవింగ్ అయితే మిగతా 15,000 ఏంటి? ఇప్పుడు ఎక్స్పెండిచర్ పెరిగిందా తగ్గిందా? ఎంత? 3,000 పెరిగిందంటే న్యూ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 18,000. అవుట్ ఆఫ్ 20,000 లో 18,000 ఎక్స్పెండిచర్ అయితే మిగతా 3,000 ఏంటి? 3 కాదు 2 మిగతా 2,000 ఏంటి? సేవింగ్. రేషియో ఏంటి? అదే కదా క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ డి. ఓకేనా? ఎక్స్పెండిచర్ టు న్యూ సేవింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 to 64 ఇచ్చారు మనకి. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ 61 లో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నారు. ఈ స్టేట్మెంట్ లో లెంత్ లేదు, బ్రెడ్త్ లేదు కాబట్టి స్టేట్మెంట్ 1 అలోన్ ఇస్ నాట్ సఫిషియెంట్. సెకండ్ స్టేట్మెంట్ లో సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్, రేషియో ఆఫ్ ది బ్రెడ్త్ అలాగే రేషియో ఆఫ్ ది బ్రెడ్త్ టు లెంత్ 3:4. అసలు సెకండ్ స్టేట్మెంట్ లో ఎక్కడైనా నెంబర్ ఉందా? మరి నెంబరే లేకుండా మీరు నెంబర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తీసుకురాలేరు కదా. కాబట్టి స్టేట్మెంట్ 2 అలోన్ ఈస్ నాట్ సఫిషియెంట్. రెండు స్టేట్మెంట్లు యూజ్ చేసినట్లయితే ఇక్కడ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఫస్ట్ స్టేట్మెంట్ లో తెలుసు, దాని నుంచి లెంత్ తెలుస్తుంది, లెంత్ తెలిస్తే బ్రెడ్త్ తెలుస్తుంది, లెంత్ బ్రెడ్త్ తెలిస్తే ఏరియా తెలుస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ సఫిషియెంట్. ఓకేనా? రెండు స్టేట్మెంట్లు కలిపి కావాలి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. క్వశ్చన్ నెంబర్ 62 లో ఫైండ్ ద టైం టేకెన్ బై డి టు కంప్లీట్ ద హోల్ వర్క్. డీకి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఏబిసి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days, 18 days, 20 days రెస్పెక్టివ్లీ. అసలు డీనే లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ లో డి లేకుండా డి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాబట్టి స్టేట్మెంట్ 1 అలోన్ ఈస్ నాట్ సఫిషియెంట్. స్టేట్మెంట్ 2 ఒకటి తీసుకుంటే డి ఉంది, 20% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి. మరి బి యొక్క టైం ఏది? కాబట్టి స్టేట్మెంట్ 2 అలోన్ ఈస్ నాట్ సఫిషియెంట్. రెండు స్టేట్మెంట్లు కలిపినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ లో బి టైం ఉంది, సెకండ్ స్టేట్మెంట్ లో బికి డికి రిలేషన్ ఉంది కాబట్టి డి టైం క్యాలిక్యులేట్ చేయగలమా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ సఫిషియెంట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 63. క్వశ్చన్ నెంబర్ 63 లో పిఏడి మొత్తం ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఇన్వెస్టెడ్ 94,500 ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 7:9:5 రెస్పెక్టివ్లీ ఫర్ ఏ ఇయర్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మనకు తెలుసు. అయితే క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ బై దెమ్ ఆఫ్టర్ అ ఇయర్. పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎంత అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కొంత ఉంది, మనకేం తెలియాలి? ప్రిన్సిపల్ కాదు, అదే ఇన్వెస్ట్మెంట్ మనకు తెలుసు, ఇంకేం తెలియాలి? ప్రాఫిట్ తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ లో వచ్చిన ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ అనేది చెప్పొచ్చు. అయితే మనకు ప్రాఫిట్ తెలియాలి. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏమన్నారు? డి గాట్ 4,500 యాజ్ ఇస్ సేల్. మరి డి యొక్క ప్రాఫిట్ తెలిస్తే ఏ ప్రాఫిట్ చెప్పొచ్చా? అలాగే పి ప్రాఫిట్ చెప్పొచ్చా? ముగ్గురు ప్రాఫిట్లు కలిపితే ఆ ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో ఎంత పర్సెంటేజ్ చెప్పొచ్చు కదా. కాబట్టి స్టేట్మెంట్ 1 అలోన్ సఫిషియెంట్. తర్వాత స్టేట్మెంట్ 2 ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై పి అండ్ డి. పికి డికి డిఫరెన్స్ తెలిస్తే పికి తెలుస్తుంది, డికి తెలుస్తుంది, ఏకి తెలుస్తుంది. దాని ద్వారా మనం వచ్చిన ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో ఎంత పర్సెంటేజ్ చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి? సి either statement 1 or alone 2 alone sufficient. Next question number 64. Find the 2-digit number. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏమన్నారో చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ లో ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ thrice the products of its digits. ఒక నెంబర్ ని మనం xy అనుకున్నాం అనుకోండి, ఆ నెంబర్ ఏమని రాయొచ్చు? 10x + y అని రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే x ఇంటూ ఆ 10x + y అనేది దేనికి ఈక్వల్ అన్నారు? 3 times
ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 3 into x into y. అలాగే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ ఒక్క స్టేట్మెంట్ యూజ్ చేసి చెప్పగలమా? ఇప్పుడు దీన్ని ఏమైనా సాల్వ్ చేసి మనం ఆన్సర్ చేయగలమా? చేయలేము. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోదు. సెకండ్ స్టేట్మెంట్ when the digits of the number are interchanged the number becomes 18 more than the original number. ఎప్పుడైనా కానీ ఒక 2 digit నెంబర్లో ఉన్న డిజిట్స్ ని రివర్స్ చేసి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే అది ఏమవుతుందంటే 9 x minus y అవుతుంది. అది ఎంత అన్నారు? 18 అన్నారు. అంటే సెకండ్ స్టేట్మెంట్ నుంచి x minus y is equals to ఏమని చెప్పొచ్చు? 2 అని చెప్పొచ్చు. అది సెకండ్ స్టేట్మెంట్ ఒకటి యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పగలమా? ఎందుకని x minus y is equals to 2 అంటే ఒకటే ఈక్వేషన్ ఉంది, మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్ 2 యూజ్ చేసి కూడా చెప్పలేము. రెండు స్టేట్మెంట్స్ కంబైన్ చేసాం అనుకోండి, మీ దగ్గర రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, ఆ రెండు ఈక్వేషన్స్ ని యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఆ రెండు స్టేట్మెంట్లు యూజ్ చేసి కావాలంటే చేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 to 68. సో డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. మళ్ళీ డేటా రాసుకుందామా? తొందరగా రాద్దాం, ఎందుకంటే ఏమి ఇచ్చారు అక్కడ మనకి? టోటల్ నెంబర్ ఆఫ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్ ఇస్ ఈక్వల్స్ టు వాచ్ మూవీస్ ఇన్ కార్నివాల్, వాచ్ మూవీస్ ఇన్ పీవీఆర్. మనకి ఏమి ఇచ్చారంటే టోటల్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఇచ్చారు, థియేటర్లో కార్నివాల్లో ఇచ్చారు, దాని నుంచి మనం పీవీఆర్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. తొందరగా రాసుకున్నాను. ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ముంబై, ఇండోర్. సో టోటల్ మూవీస్ ఎంత అంటే, టోటల్ మూవీస్ అంటే కార్నివాల్ ప్లస్ పీవీఆర్ 2500, 4200, 2800, 3500, 3000. తర్వాత నెక్స్ట్ కార్నివాల్, తర్వాత పీవీఆర్. కార్నివాల్ 1500 అయితే మిగతా 1000 ఏమవుతుంది? పీవీఆర్. తర్వాత ఇది 2000 అయితే మిగతా 2200 పీవీఆర్. సో ఇది 1600 అయితే మిగతా 1200. తర్వాత ఇక్కడ 2300 అయితే మిగతా 1300, 13 కాదు 1200. తర్వాత ఇక్కడ 1600 అయితే మిగతా 1400 ఏమవుతుంది? సో అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 65 లో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ లక్నో అండ్ ముంబై టుగెదర్ హూ ఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీస్ ఇన్ పీవీఆర్? లక్నో, ముంబై 1200 ప్లస్ 1200 ఎంత? లక్నోలో 1200, ముంబైలో 1200 ఎంత? 2400 ఈజ్ టు నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆగ్రా హూ ఆర్ గోయింగ్ టు ద మూవీ థియేటర్స్. అంటే మొత్తం ఆగ్రాలో ఎంత? ఆగ్రాలో ఎంత అండి? 4200. 6 తో 6 4s are 24, 6 7s are 42. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 4:7, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. క్వశ్చన్ నెంబర్ 66 లో ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఫ్రమ్ ఢిల్లీ హూ ఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ ఇన్ పీవీఆర్. పీవీఆర్ లో మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి. 1000 ఎన్ని పార్ట్స్ ఏమన్నారు? 1000 ఎన్ని పార్ట్స్ అండి? 10 పార్ట్స్ చేస్తే 700 ఎందులో అవుతారు? మేల్. అది 700 మేల్ అవుతారు, 300 ఏమవుతారు? ఫీమేల్ అవుతారు. నెంబర్ ఆఫ్ మేల్స్ ఫ్రమ్ ఢిల్లీ who are going to watch the movie PVR is how much percentage of the total number of people who are going to watch the movie in Carnival from Agra? First అయితే males from Delhi ఎంత? 700 is what percentage of? కార్నివాల్ లో చూడండి, ఆగ్రాలో కార్నివాల్ ఎంత? 2000 into 100%. సో అయితే 3 zeros cancel to how many times? 35 times. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 35%, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. If the ratio of the number of males to females from Agra and Indore who are going to watch the movie in PVR. సో మేల్స్ టు ఫీమేల్ రేషియో ఇందులో అన్నారు, ఆగ్రాలో సపరేట్గా ఇచ్చారు, ఇండోర్లో సపరేట్గా ఇచ్చారు. 6:5, 3:4 అది పీవీఆర్లో ఇచ్చారు. Then find the difference between the number of males from given two cities. సో అయితే ఫస్ట్ చూడండి, ఆగ్రాలో మొత్తం ఎంతమంది ఉన్నారు పీవీఆర్లో? ఆగ్రాలో పీవీఆర్లో ఎంత? 2200 ఎన్ని పార్ట్స్ చేయాలి? అందులో మేల్స్ ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్ మైనస్. తర్వాత ఇండోర్లో పీవీఆర్ ఎంత చూడండి? 1400 ఎన్ని పార్ట్స్ చేయాలి?
అందులో 3 పార్ట్స్ ఎవరు? మేల్. 7 తో 7 2s are 11 తో 11 2s are 2 6 are 1200 minus 2 3s are 600. డిఫరెన్స్ ఏమవుతుంది? 600 అవుతుంది. ఆప్షన్ ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. What is the average number of people going to watch the movie in PVR from Agra, Lucknow, Indore? Agra 2200, Lucknow, Indore. ఈ రెండు కలిపి 3400 plus 1400. 4800 divided by 3. ఆన్సర్ ఏమవుతుంది? 1600. ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. క్వశ్చన్ నెంబర్ 69 లో in an examination 60% of the candidates passed English and 70% of the candidates passed mathematics, but 20% failed in both these subjects. If 2500 candidates passed in both the subjects, the number of candidates who repeated the examination was. ఫస్ట్ అయితే చూడండి, వెన్ డయాగ్రామ్స్ తీసుకుంటారంటే వెన్ డయాగ్రామ్స్ తీసుకోండి, లేదా డైరెక్ట్ చేసినా పర్లేదు. 60 + 70 130 మైనస్ ఫెయిల్డ్. మనకి ఇవి పాస్డ్ ఇచ్చారు కాబట్టి 20% ఫెయిల్డ్ అయితే డైరెక్ట్ 80% పాస్డ్ తీసుకుంటే 50% వస్తుంది. పాస్డ్ 50% వాల్యూ 2500 అయితే 100% వాల్యూ అయితే 5000 అవుతుంది. లేదు మీరు వెన్ డయాగ్రామ్స్ కన్సిడర్ చేస్తానంటే రెండు కలిపి ఫెయిల్డ్ ఎంత? మనకి క్వశ్చన్ లో 60% ఏంటి? ఇంగ్లీష్ పాస్డ్ ఎంత ఇచ్చారు? ఇంగ్లీష్ పాస్డ్ ఎంత ఇచ్చారండి? 60%. అలాగే మ్యాథమెటిక్స్ పాస్డ్ ఎంత ఇచ్చారు? ఇంగ్లీష్ పాస్డ్ 60% ఇచ్చారు, మ్యాథమెటిక్స్ పాస్డ్ ఎంత? 70%. మరి ఇంగ్లీష్ ఫెయిల్డ్ ఎంత అవుతుంది? అలాగే మ్యాథమెటిక్స్ ఫెయిల్డ్ ఎంత అవుతుంది? 30%. మనకి ఏంటంటే కామన్ డేటా ఏది ఇచ్చారో చూసుకోవాలి. 20% ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ కదా. సో అయితే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అని అంటే, ఫెయిల్ అవ్వాలంటే ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇంగ్లీష్ లో ఫెయిల్ అయినా పర్వాలేదు, మ్యాథ్స్ లో ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇంగ్లీష్ ఫెయిల్ ప్లస్ మ్యాథ్స్ ఫెయిల్ మైనస్ ఇంగ్లీష్ ఫెయిల్ ఇంటర్సెక్షన్ మ్యాథ్స్ ఫెయిల్. అది చూసుకున్నట్లయితే 40 + 30 మైనస్ 20. 70 - 20 అంటే 50% ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. లేదు వెన్ డయాగ్రామ్స్ చూస్తున్నానంటే ఇలా చూసుకోండి. ఈ కామన్ వాల్యూ ఇది ఎంత ఇచ్చారు? 20 కదా ఇచ్చారు. ఇంగ్లీష్ ఫెయిల్డ్ మొత్తం ఎంత? 40. ఇది ఆల్రెడీ 20 కాబట్టి ఇది ఏమవుతుంది? 20. మ్యాథ్స్ ఫెయిల్డ్ మొత్తం 30. ఇది ఆల్రెడీ 20 కాబట్టి ఇది ఏమవుతుంది? ఓవరాల్ ఎంత అవుతుంది? 50. 50% ఫెయిల్డ్ అంటే మిగతా 50% ఏంటి? ఆ 50% వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? 2500 అన్నారు. 100% అంటే ఎప్పియాడు ఎంత? 5000. సో ఆప్షన్ సి. ఓకేనా? మీరు ఎలా చేస్తున్నా పర్వాలేదు, ఫార్ములా యూజ్ చేసినా పర్వాలేదు, వెన్ డయాగ్రామ్ యూజ్ చేసినా పర్వాలేదు. యాక్చువల్గా అది రీజనింగ్ క్వశ్చన్. రీజనింగ్ టాపిక్ లో మీరు అది నేర్చుకుంటారు వెన్ డయాగ్రామ్స్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. The volume of the cylinder is 1540 cm³ and height of the cylinder is 10 cm. If the length of the rectangle is 14.2/7% more than the radius of a cylinder and perimeter of the rectangle is 26 cm, find the area of the rectangle. ఫస్ట్ మనకి వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? 1540. ఆల్రెడీ హెచ్ క్వశ్చన్ లో ఇచ్చారు ఎంత? 22 తో 22 7 టైమ్స్ 154. ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత అంటే 7 కదే 10 ఈజ్ ఈక్వల్స్ టు 70 ఇంటూ ఆ 7 అటు పంపించండి. 7 0 0 క్యాన్సిల్ అయిపోయి 7 × 7 ఏమని రాయొచ్చు అంటే ఆర్ వాల్యూ ఎంత? 7. ఇంకేమన్నారంటే లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ L is equals to 14.2/7% more than the radius of the cylinder. Radius of the cylinder ఎంత? 7. 7 లో 1/7th పార్ట్ ఎక్కువ అంటే ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. కాబట్టి లెంత్ ఏమవుతుంది? 8 అవుతుంది. లెంత్ 8 అన్నారు. పెరిమీటర్ 2 of L plus B is equals to 26 అన్నారు. L plus B ఎంత? దాని నుంచి B వాల్యూ ఎంత? 13 - 8. B వాల్యూ ఎంత? 5. L into B కావాలి మనకి. సో 8 into 5 కావాలంటే ఆన్సర్ ఏమవుతుంది? 40. ఆప్షన్ ఏ. 8 into 5 40. Next question number 71. Ratio of the age of Ankita 6 years ago from now and the age of the Ansu 3 years hence from now will be 1:2 respectively.
if the ratio of the percentage of Babulu and Ansu is 5:7 respectively and the percentage of Ankita is 18 years and the percentage of Babu. ఫస్ట్ అయితే మనకి ఏమి ఇచ్చారంటే అంకిత ఎప్పుడు 6 years ago, తర్వాత అన్సు 3 years hence. ఈ రేషియో ఎంత అన్నారు? 1:2. అంకిత పర్సెంటేజ్ ఎంత అన్నారు? పర్సెంటేజ్ 18 అయితే 6 years ago ఎంత? 6 years ago ఎంత? 1 part వాల్యూ 12 అయితే 2 parts వాల్యూ ఎంత? 24. సో అయితే ఇంకొక టర్మ్ ఏమన్నారంటే రేషియో ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ బాబు అండ్ అన్సు 5:7. ఇక్కడ ఏ 3 years తర్వాత ఎంత? ఏ 3 years తర్వాత ఎంత అండి? ప్రెజెంట్ ఎంత? ప్రెజెంట్ ఎంత? 7 parts వాల్యూ ఎంత? 1 part వాల్యూ ఎంత? 5 parts వాల్యూ ఎంత? ఆ 15 ఎవరిది? బాబు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. Two trains A and B of equal length are running on parallel tracks at a speed of 50 meter per second and 60 meter per second respectively. If they can cross each other in x seconds while traveling in opposite direction to each other and takes 55 seconds to cross each other while traveling in the same direction, then find the x value. వాళ్ళు సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినా ఎంత లెంత్ ని కవర్ చేయాలి? లెంత్ ఆఫ్ ది బోత్ ట్రైన్స్. ఏ డైరెక్షన్ లో వెళ్ళినా లెంత్ ఆఫ్ ది బోత్ ట్రైన్స్ కవర్ చేయాలి. కాబట్టి ఏ కాన్స్టెంట్ కాన్సెప్ట్? డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ అయితే ఏమవుతుంది? S1/S2 is equals to T2/T1. S1 అంటే రెండు సేమ్ డైరెక్షన్ ఇఫ్ దే కెన్ క్రాస్ ఈచ్ అదర్ ఇన్ x seconds. ఎప్పుడు? వైల్ ట్రావెలింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళ స్పీడ్ ఏంటి? S1 + S2 డివైడెడ్ బై సేమ్ డైరెక్షన్ అయితే S1 - S2 is equals to T2. ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారు 55. మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? T1 అని x అనుకున్నారు, ఎంత అని అడుగుతున్నారు. 50 + 60 డివైడెడ్ బై 50 - 60 is equals to 55/T1. T1 క్వశ్చన్ ఎంత అన్నారు? x అన్నారు. 0 0 క్యాన్సిల్, 11 తో 11 5 ఆర్ x వాల్యూ ఏమని చెప్పొచ్చు? 5 అని చెప్పొచ్చు. ఆప్షన్ బి 5 seconds. ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్. Next question number 73. The boat is first steered upstream for 1.5 kilometers and then secondly rowed downstream for 1.5 kilometers. If the speed of the boat in still water is 30 km/h and difference in the time taken for these two events is 45 minutes, then the speed of the water అంటే కరెంట్ స్పీడ్ అడుగుతున్నారు. ఫస్ట్ 1.5 kilometers upstream లో వెళ్ళడానికి, అప్స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ కరెంట్ స్పీడ్ మైనస్ 1.5 kilometers ని డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళడానికి BS + CS ఎంత టైం పట్టిందన్నారు? 45 minutes పట్టిందన్నారు. బై 60 చేసి అవర్స్ అని రాశాను. ఈ 1.5 ఏమని రాయొచ్చు? 3/2 అని రాయొచ్చు. 3/2 is equals to BS + CS minus BS plus CS divided by BS square minus is equals to 45/16 ఏమని రాయొచ్చు? 3/3 క్యాన్సిల్, 2 తో 2 how many times? 2 times. ఇక్కడ BS క్యాన్సిల్, 2CS divided by BS square అంటే BS వాల్యూ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చారు కదా 30 square 900 మైనస్ CS square is equals to క్వశ్చన్ ఎంత ఉంది? 1/2. ఫైనల్ గా 4CS divided by 900 minus CS square is equals to ఎంత? 1. అలా మ్యాచ్ అయ్యేటట్టు ఆప్షన్ చూసుకోండి. ఎందుకని? లేదంటే మనం సాల్వ్ చేయాలి. చూడండి, ఫస్ట్ 42 పెడతాను. 42 పెడితే కింద 42 స్క్వేర్ అంటే 900 కన్నా ఎక్కువ, నెగిటివ్లో వస్తుంది వాల్యూ. 14 పెట్టారు అనుకోండి, 4 × 14 56 డివైడెడ్ బై 900 మైనస్ 14 స్క్వేర్ అంటే 196 వస్తుందా? రాదు. నెక్స్ట్ 28 పెడితే 4 × 28 అంటే ఎంత? 112 డివైడెడ్ బై 900 మైనస్ 28 స్క్వేర్. 28 స్క్వేర్ అంటే ఎంత? 784. 112 డివైడెడ్ బై ఈ కింద ఎంత? 116. అప్రాక్సిమేటెడ్గా ఎంత వచ్చింది? అప్రాక్సిమేటెడ్గా ఎంత వచ్చిందండి? 112/116 అంటే ఎంత? 1 కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. లేదు మీరు సాల్వ్ చేసేస్తానంటే ఈక్వేషన్ తీసుకొచ్చి సాల్వ్ చేసేయండి. ఈక్వేషన్ తీసుకొచ్చి సాల్వ్ చేస్తే
సో ఏమవుతుందనంటే CS స్క్వేర్ ప్లస్ 4CS మైనస్ 900 ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు ఆ CS కావాలంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC డివైడెడ్ బై 2A మైనస్ బి మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 16 ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4AC 4 9s are 36 3600 డివైడెడ్ బై 2A 2. అందులో మనకు పాజిటివ్ వాల్యూ కావాలి కాబట్టి మైనస్ 4/2 ప్లస్ రూట్ ఆఫ్ 3600 అంటే అప్రాక్సిమేట్గా ఏం తీసుకుందాం 60/2. 2తో 2s are తర్వాత ఇక్కడ 2తో 2 హౌ మెనీ టైమ్స్ ఎంత 30 - 2 అంటే ఎంత 30 - 2 అంటే ఎంత 28. ఓకేనా ఎగ్జామ్లో ఆపండి అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. A bag contains 90 rupees in coins of denominations 25 paisa 25 కాదు 50 paisa 25 paisa 10 paisa కాయిన్స్ రేషియో ఎలా ఉంది 2:3:5 రేషియోలో ఉంది. కానీ 90 రూపీస్ అనేది కాయిన్సా అమౌంటా అమౌంట్. కాబట్టి మనకి ఏ రేషియో కావాలి మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 50 paisa మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 25 paisa మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 10 paisa కావాలి. అని చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా అలా తీసుకున్నా పర్వాలేదు మనం అలా తీసుకున్నా 1:3 25 paisa కాయిన్స్ ఉంటే అవి ఎన్ని రూపీస్ అవుతాయి 0.75. 5 10 రూపీ కాయిన్స్ 10 రూపీ కాయిన్స్ కాదు 10 paisa కాయిన్స్ 5 ఉంటే ఎన్ని రూపీస్ అవుతాయి 0.5 అవుతాయి. ఓవరాల్గా ఇక్కడ ఎన్ని పార్ట్స్ చూడండి 0.75 ప్లస్ 0.5 1.25 ప్లస్ 1 2.25 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు 90. మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి క్వశ్చన్లో 25 paisa కాయిన్స్ అంటే ఎన్ని పార్ట్స్ ముందైతే 3 మల్టిపుల్స్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోండి. ఆప్షన్ 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి చేయాల్సి వస్తుంది. ఒకటే ఉంటే ఇదంతా చేయనక్కర్లేదు మీరు. క్వశ్చన్లో 3 పార్ట్స్ వాల్యూ ఎంత 90 డివైడెడ్ బై 2.25 అంటే ఎంత అని చెప్పండి 9/4 ఇంటూ 3 9 9 క్యాన్సిల్ 3 4s are 12. ఆన్సర్ ఏమవుతుంది 120 అవుతుంది ఆప్షన్ డి. 2.25 పార్ట్స్ వాల్యూ 90 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత 2.25 అంటే 9/4 కదా డైరెక్ట్ 9/4 అని రాస్తుంది. లేదు క్యాలిక్యులేషన్ ఆ పాయింట్ క్యాలిక్యులేషన్ తగ్గించాలంటే 20 30 50 అనుకోండి 20 30 50 అనుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 నుంచి అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి. 5 17s are 85 25% of 500 అంటే 25 5s are 125 మైనస్ 99 ఇటు వస్తే ప్లస్ 99 అది 100 ఓకే 100 మొత్తం కలిపేయండి ఎంత అవుతుందో మొత్తం ఎంత 0 1 క్యారీ 31 310 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. 12 divided by 27 into 81 divided by into 15 27 3 times 12 3 times 3 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఏం మిగిలింది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. 18 into 5 తర్వాత 22% of 200 ఎంత ప్లస్ 10 డివైడెడ్ బై 10 ప్లస్ 2 12 మొత్తం కలిపి ఎంత 144 డివైడెడ్ బై 12 144 డివైడెడ్ బై 12 అంటే ఎంత 12 ఆప్షన్ బి. నెక్స్ట్ 78. 18.99 అంటే 19 సో అదెంత 211 ప్లస్ 24 ఇంటూ 5 సో 211 ప్లస్ 19 ప్లస్ 24 ఇంటూ 5 అంటే 120 0 1 క్యారీ 5 3 సో 350 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. 64 ఇంటూ 2 పవర్ ఎక్స్ అదంతా 144 డివైడెడ్ బై 9 ఇంటూ 8 9 హౌ మెనీ టైమ్స్ 16 టైమ్స్ 9 16s are ఎంత 144 16 తో 16 4s are 4 తో 4 2s are
2 power x is equals to 2 power 1. X value ఎంత 1. And the last question 240 divided by 6 plus 4 into 5 మైనస్ చేద్దాం. ఇటు తీసుకొచ్చేయండి. మైనస్ 210 divided by 7 plus 22. 6తో 6 4 జా 40 plus 4 5 జా 20 minus 7 3 జా 30 plus 22. సో అయితే 60లో నుంచి 30 తీస్తే 30 30 plus 22. 30 plus 22 అంటే ఎంత 52.